ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటు చేసుకుంది. ఊహించని పరిణామాల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణలు చేసిన కొన్ని రోజుల్లోనే జగన్కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం అనేక ఊహాగానాలకు తావిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి విజయోత్సవాల్లో మునిగి ఉన్న తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ లోక్సభ మరియు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఉండే కారిడార్ను రాజధానిగా చేయాలని తన ప్లాన్ బిని ఆయన ఇప్పటికే ప్రజల ముందుకు తెచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం కేంద్రంలోని అగ్రనేతల నుంచి వచ్చిన ఫోన్ కాల్ జగన్ పర్యటనకు కారణమని తెలిసింది. ఈ పర్యటన కేవలం మర్యాదపూర్వమైనది మాత్రమేనా, లేక ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే ఏదైనా పెద్ద వ్యూహం దీని వెనుక ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో దాడులు జరుగుతున్నాయని జగన్ ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు స్వయంగా ఢిల్లీకి వెళ్లడం వెనుక ఈ అంశంతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు కూడా ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన వేళ జగన్ ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యి ఏపీలో జరుగుతున్న పరిణామాలను వివరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం నుంచి ఏపీకి వచ్చే నిధుల కేటాయింపులు మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ కొన్ని కీలక పత్రాలను కేంద్ర హోంమంత్రికి సమర్పించే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు రాజకీయ విశ్లేషకులు ఈ పర్యటనను చంద్రబాబుకు ఒక బిగ్ షాక్గా అభివర్ణిస్తారు. అమరావతి విషయంలో చంద్రబాబు సాధించిన విజయానికి అడ్డుకట్ట వేసే జగన్ తన వాదనను బలంగా వినిపించే అవకాశం ఉంది. కేంద్రం కేవలం ఒకే ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుందని జగన్ వాదించే అవకాశం ఉండడంతో ఇది భవిష్యత్తులో రాజకీయ మలుపుకు దారితీయవచ్చు. అయితే కాకుండా రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ బలం కేంద్రానికి అవసరమైన నేపథ్యంలో జగన్ చేసే ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరం మారే అవకాశం లేకపోలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద జగన్ రాకను పురస్కరించుకుని భారీ భద్రత ఏర్పాటు చేశారు. జగన్ తన పర్యటనలో ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని, ఒకవేళ ఆ భేటీ జరిగితే ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారతాయని అనుకుంటున్నారు. అమరావతి చట్టంపై జగన్ తన అసంతృప్తిని తెలియజేస్తూనే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించే అవకాశం ఉంది. మొత్తానికి ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో జగన్ వేసిన ఈ అడుగు చంద్రబాబు వ్యూహాలకు ఏ మేరకు సవాల్ విసురుతుందో వేచి చూడాలి. జగన్ తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే ప్రకటన ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ను పెంచడం ఖాయంగా కనిపిస్తుంది.